మహోపాధ్యాయ కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారి జీవిత చరిత్ర 5వ భాగం 2/5/26 రచన ఆయన మనవడు వెంకట శాస్త్రి గారు. పాత్రోచిత భాష 5వ ప్రకటన. ఆంధ్ర వాంగ్మయంలో పూర్వ కవులెవరూ నాటకాలు వ్రాయాలని బుద్ధి మనకు ఇంగ్లీష్ భాషా సహభాష అనంతరం వచ్చి ఈ విషయాన్ని గురించి గ్రామ్య భాషా ప్రయోగ నిబంధనం అనే ఉపన్యాసంలో శాస్త్రుల వారు ఇలా చెప్పారు. మనవారు మేకదాటుగా చిరకాలం పురాణాలను ఆంధ్రీకరించి తర్వాత ప్రబంధాలను విసిగి ఇప్పుడు అన్యములను తొడంగినారు. అలాగే మరియు గీర్వాణ నాటకాల నెరింగియు పూర్ణ నాటకాలు చదువు వరకు నాటకాలు రాయరయ్యు. గీర్వాణ కథల నెరింగియు హోణవదలు కంచిన తరుక నవలలపై ఇంపడ మరియు గద్య కవనముక ప్రజ్ఞ కాదని ఆ భావము చేత నవలలు లేకపోయాయి. నాటకాలు వ్రాయకపోవటం చేత అలాంటి కారణమే ఒకటి కావ్యాలంకార చూడమని వినుత యశంబు కలుగు విస్తృత నాశ నివాస అయ్యసో జననము సవ్యకావ్యముల సంగతి నొప్ప సవ్యకావ్యముందనరు కవి ప్రభావమున తత్కవి సమ్మతి లేని రాజులు ఏ పున విహరింపరు అవిభులు పోయిన జాడ నెరుంగబూలునే. కవి సంసిద్ధ పదంబు భావరస విఖ్యాతంబు లోకోచిత వ్యవహారం ఉదాత్త నాయక సవ్యంబుల్ చతుర్వర్గ సంభవ పద్మంబుల్ అయిన కావ్యమెలన పద్మోద్భవ స్థానమై కవి సంస్ఫూర్తి కీర్తియు దాతృకీర్తియు దగం కల్పించు నెల్ల. ఈ వ్రాతను బట్టి చూడగా మనవాడు శ్రవ్య కావ్యాలు మాత్రమే సప్త సంతానాల్లో చేరినవని. అరే వాడి బట్టలు రేపేగా చేరినదని ఆముష్మిక అభ్యుదయ ప్రథమని దృశ్య కావ్యం అలాంటిది కాదని తలచిరని ఒక రహస్యం వెలువడు. మరి పూర్వులు రూపక రచన చేయలేదనుట సరికాదు. శ్రీనాథుడు వీధి నాటక రచించానని ప్రసిద్ధి కదా. అతడు బూతులు చేర్చక ఉండిన అప్పటి నుండే నాటకములు అల్లుకొని ఉండే. 1880 సంప్రాంతంలో తెలుగులో కొందరు సంస్కృత నాటకాలు అనువదింపసాగి. సంస్కృత నాటకాలు మొదట తెలిగించిన వారు మధ్య వచ్చిన ఇంగ్లీషు అనువాదాలు మర్యాదను అవలంబించి తమ అనువాదాలలో సంస్కృత మూలాలలో ప్రాకృతాది భాషా భేదాలను నిర్వహింప అంతటా వ్యాకృతాంధ్రమే పెంచ. దీంచే రసం చెడింది, నాటకం యొక్క ప్రయోజనం అంతరించింది. 1891 వెంకటరాయ శాస్త్రుల వారు నాగానంద నాటకం ఆంధ్రీకరణ ప్రకటన ఆంధ్ర నాటక వాంగ్మయంలో నూతన యుగ ప్రారంభాన్ని సూచిస్తోంది. అప్పటికి ఇంకా స్వతంత్ర నాటకాలు వెలువడలేదు. శాస్త్రుల వారు నూతన మార్గాలను కోరినవారు. దృష్ట బహు ప్రయోజనంబు గావున ముఖ్యముగా ఆనంద నిశ్యంది కావున పెద్దనాది లక్షణకారుడ చేత అనుజ్ఞాతంబు కావున మరియు ప్రబంధములలో ప్రాణము విసిగిపోయినది కావున నాటకము మనకు ఉపాధేయమే అని ఎల్లవారును నాటకములు వ్రాయవలసినదని తన అభిప్రాయాన్ని విశదీకరించుదు పలు తావుల ఉపన్యాసములు ఇయ్యదొడగి. యాగానంద నాటకంలో శాస్త్రుల వారు ఒక కొత్త మార్గం అవలంబించారు. సంస్కృత నాటక మర్యాదల ప్రకారం మూలంలో సంస్కృతం ఉన్న చోట సంరక్షణ భాష, ప్రాకృతాది భాషా భేదాలు ఉన్న చోట తెలుగు గ్రామ్య భేదాలను ఉపయోగించి అనువదించారు. ఆంధ్ర వాంగ్మయంలో పాత్రోచిత భాష యందు రచింపబడిన ప్రథమ నాటకమిదే.
శాస్త్రుల వారు అవలంబించిన ఈ కొత్త మార్గమును చూసి సహృదయులు కొందరు పండితులు ఆమోదించారు. మహారాజరాజశ్రీ వడ్డాది సుబ్బరాయ కవి గారు శాస్త్రుల వారికి ఇలా రాశారు: పండితోత్తమ భగవద్విరచిత నాగానంద నాటకం పుటముడు దీరిన హాటకం బంగారంలాగా కావ్యేందిర కలంకారమై ప్రకాశించుతున్నది. నీచ పాత్రాలకు తెలుగు నాటకములందు తమరు చూపిన దారి నా మట్టుకు ఆదరణీయంగానే తోస్తాను. అలాగే దానివల్ల అనేక లాభాలు ఉన్నట్టు నేను తలుస్తాను. గ్రామ్యాదేవో అగ్రామ్యాదేవో ఎరుగని వారు అనేకులుంటారు కనుక వారివి గ్రామ్యాదివి అగ్రామ్యాలని తెలుసుకోవటానికి వీలు కలుగు. అలాగే వాడుక ప్రకారం అలాంటి గ్రామ్య రూపాలు వ్రాయుట కష్టమే. నాకు చూడగా ఆ నాటకం బహు రసవంతరంగా ఉంది. కొందరు పండితులు ఔచిత్యాభిమానులు హర్షించిన ఇతరుడు ఈ పద్ధతిని వెంటనే హర్షించాల. ఈ విషయం పండితులలో ఒక అలజడి పుట్టించి వృద్ధి చేయిస్తోంది. 1896 సంవత్సరం శాస్త్రుల వారు కాళిదాస మహాకవి విరచిత శాకుంతల నాటకాన్ని ఆంధ్రీకరించి ప్రకటించారు. మునుపటి వలనే పాత్రోచిత భాషలు ఉపయోగించారు. దాని పీఠికలో ఇలా నాగానందంలో ప్రాకృత స్థానంలో నేను ప్రయోగించిన గ్రామ్య భేదాలు ఆంగ్లేయ భాషా పారీణులైన విపుల హృదయులు ఆమోది దీని ఎందును కణ్వ కశ్యపులకును తలారి చెంబడులకును ఏకవిధ భాషణాలను ప్రయోగించట అనుచితమని కాబలి వాండ్రకు మత్స్యఘాతపులికిని గ్రామ్యాలు ప్రయోగించాను. అలాగే శాస్త్రుల వారి పద్ధతులను గని కొందరు పండితులు తమ నాటకాలలో నీచ పాత్రాల అచ్చ తెలుగు పెట్టసాగి దీన్ని గురించి వారే తమ గ్రామ్య భాషా ప్రయోగ నిబంధనలో ఇలా రాదు: కొందరు మదీయ నాగానందాన్ని గని భాషాభేదం ఆవశ్యకమని గ్రహించి ఆ మార్గాన్ని అవలంబించిన నా శిష్యులగుదురని ద్వేషించి నీచ పాత్రాలకు అచ్చ తెలుంగని ఒక రసాభాసపు నియమాన్ని కల్పించుకొని నిర్వహించుకోలేక పరమనీచ పాత్రాలకు నిజ నియమ విరుద్ధంగా తత్సమను పెట్టుదు ఋషికన్యాది సత్పాత్రముల చేత మాలమాదిగల చేత పోలే మహారాజును పబువులు అనిపించుతూ నీచతర పాత్రలైన చేతికాదుల చేత సీతారాజ కన్యాదులను అతి నమ్రతతో అతి సుకుమార సంబోధన చెయ్యాల్సి వరిస్తే అతి తిరస్కార సూచంగా మౌండ్యశతా కషాఘాతాంగకర్తనాంక నిర్వాసనాది దండార్హంగా రాచకూతురా అని సంబోధన చేస్తూ నటిని సూత్రధారుడిచే దేవి అని దేవిరింపుతూ గ్రామ్య నాటకాలు వ్రాస్తున్నారు. 1897 శాస్త్రుల వారి జీవితానికి మరుపురాని ఈ సంవత్సరమే వారు తమ బాల్యంలో తమ తండ్రి గారు చెప్పగా విన్నట్టిని వెనక తాను పెంపొందించిన కథగా జన వినోదినిలో ప్రకటించింది అయిన ప్రతాపరుద్రుడి కథను నాటకంగా రచించి ప్రకటించారు. ఆంధ్ర వాంగ్మయంలో మొదటి జాతీయ నాటకం స్వతంత్ర రచన ఇదే. ఈ నాటకంలోని కథా సంవిధాన చమత్కారం, సన్నివేశ సౌభాగ్యం, సమన్వయ సౌలభ్యం, పాత్ర నిర్మాణ కౌశలం, రసపోషణ, కవన స్వారస్యం మొదలైన వానికి నిండు కలిమి యొక్కకుండగా బహుపాత్ర నిర్మాణం కావించి 8-9 తెగల గ్రామ్య భేదాలు ప్రయోగించి తమ పాత్రోచిత భాషా సిద్ధాంతాన్ని స్థిరంగా నెలకొల్పటం మాత్రమే కాదు, శాశ్వతంగా రూపక రచనా విధానాన్ని దారిచూపారు. ప్రౌఢ జనైక వేద్యరసంభం ఈ నాటకం తమ ప్రాపక వరేణ్యులైన శ్రీ వెంకటగిరి మహారాజుగా వారికి తమ కృతజ్ఞతా సూచకంగా అంకితం చేసి ఆ సంవత్సరమే 1897 వరదాడ అప్పారాయ కవి రచన
కన్యాశుల్క ప్రహసనాన్ని ప్రకటించారు. ప్రతాపరుద్రీయను కాంచినంతన తెలుగు ప్రపంచంలో చెప్పరాని అలజడి ఆవేశం జరిగాయి. పాత్రోచిత భాషావాదం బలపడి దేశంలో లెక్కలేని పండితులు ఆమోదించి శాస్త్రుల వారికి జాబులు, పత్రికలలో వ్యాసాలు రాసి ద్వేషులు శాస్త్రుల వారి మతాన్ని కడతేర్చాలని పన్నాగాలు కూడా పండితులు కొనియాడిన విధం అముద్రిత గ్రంథ చంద్రామణి అధిపతి కోండ్ల రామకృష్ణయ్య గారు పెద్ద విమర్శన 11 పుటలలో ప్రకటించి ఈ ప్రతాపరుద్రీయ నాటకం పాత్రలకు ఉచితమైన సంభాషణ వాక్యాలతో నిండి వినువారి వీణులకు విందై అమృతపు సోనల క్రందై వెలయుద. దీని వంటి అద్భుత నాటకం మేము కని విని ఎరగం. ఇంత రసపుష్టి కలిగినట్టు, ఇంత ప్రౌఢమైనటువంటి, ఇంత సలక్షణమైన నాటకం వేరొక దాన్ని మేము చూడలేదని విన్నవిస్తారు కళావతి పత్రిక. ఇట్టి మంచి నాటకం ఈ ఆంధ్ర భాషలో ఇంతవరకు మరొకటి కనపడదు. సత్వసాధని ఈ కవికి అంటే వేదం వారి స్వాభావిక జ్ఞాన పరిష్కరణ ప్రావీణ్యం, సాక్షాత్కారం, వర్ణనాంశాలు వచ్చిన చోట నైజ ప్రవర్తనను అనుసరించి వర్ణింపబడి ఉన్న ఆయా పాత్రాలకు తగిన జాత్యాచార విషయాలు వెలువడినట్లుగా భాషను ప్రయోగించారు. ఇది నాటకం గాన శ్రావణిక ప్రబంధంలాగా, పద్యములు అల్లబడక చాక్షుషిక ప్రబంధాల్లాగా అనుసరించి పాత్రాలను అనుసరించి పద్యాలు అల్లబడ్డాయి. మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ మ్యాగజైన్ September 1998. We cannot but congratulate him upon the happy choice of subject he has made. We must congratulate him also on the success with which he has accomplished his task. We shall content ourselves with saying that Prataparudriya by itself would suffice to answer those who seek to belittle the literary intellect of South India. The drama, however, marks a new departure in Telugu literature. Secondly, the drama is the work of one who has before now tried his skill in the interpretation of the Sanskrit dramatist and had made a name of exactness of rendering and for his high attainments in Telugu composition, both in prose and verse. Further, he has studied the dramatic art with special attention, not only for the gratification of his own scholarly instincts, but also with a view to the practical application of the studies and researches in the representation of the classical Sanskrit drama. He has also cultivated a knowledge of the drama as understood and enacted by the masters of the West. A work by such an author should certainly evoke the interest of the educated public. శశిలేఖాని పత్రిక ఈ నాటకం నూతన పక్కీలో వ్రాయబడి ఉండటం చేత ఆంధ్ర భాషలో ఇంతకు పూర్వం ఇలాంటి నాటకాలు లేకుండా ఉండటం చేత పండిత శిఖామణి చేత వ్రాయబడిన ఈ నాటకరత్నం ఇతర నాటకాలలాగా నూతన పద్ధతి వ్రాయబడి ఉండటం చేత ఇన్ని నాటకాలు మన భాషలో కొద్ది కాలం వ్రాయబడిన సంస్కృతం నుండి ఆంధ్రీకరింపబడిన 4-5 నాటకాలు తప్ప మన భాషకు గౌరవం కలగజేసేవి లేవని మా అభిప్రాయం. అలా అవటం చేత భాషాంతరీకరణం కాక స్వతంత్రంగా రచింపబడిన ప్రతాపరుద్రీయ నాటకం ఈ లోపాన్ని వారించే ప్రయత్నాన్ని గణపతి పూజ ఇది ఓమంటారు అనదగిన వెంకటరాయ శాస్త్రుల వారిచే చూపబడిన నూతన మార్గం పండితుల చేత అలంకరింపబడును కనుక అవి కాక అని నమ్ముతారు.
ఈ నాటకం ప్రదర్శింపబడితే చూసేవాళ్ళు చాలా ఆనందాన్ని చెందదరని సందేహం లేదు. గ్రంథకర్త యొక్క లోకానుభవం అద్భుతం. ఆంధ్రదేశంలోని త్వరక ఆకలివాండ్ల అలవాట్లను చక్కగా ఎరిగిన వారు ఈ నాటకందు ఆ పాత్రడు నిసర్గ మనోహరత్వాన్ని గ్రహించి అద్భుతం చేశారు. సమకాలిక పండితులు ఆనాటి పత్రిక ఆంధ్ర వాంగ్మయం ఆంగ్ల విద్యా సంపర్కం చేత కొత్త పోకడలు పోతున్న ఈ కాలంలో అనేక మంది పండితులు కవులు తమ నూతన రచనల చేత ఆంధ్ర వాగ్దేవిని సేవిస్తున్నారు. ఆంధ్ర నగరమైన మద్రాసు నగరం ఆంధ్ర భాషకు కేంద్ర స్థానమై నెల్లూరు నుండి పుదూరు ద్రావిడ బ్రాహ్మడు మద్రాసు ప్రవేశించి అచ్చాఫీసులు స్థాపించి సంస్కృత ఆంధ్ర గ్రంథాలను ముద్రించ ప్రారంభించి శ్రీ చెన్నైసూరి గారు 1862 నిర్యాణం చెందగా బహుజనపల్లి సీతారామాచార్యుల ప్రారంభించిన గొప్ప నిఘంటు నిర్మాణ పద్ధతి అసాధ్యమని తలని ఒక పాటి విధంలో శబ్దరత్నాకరమనే నిఘంటువు 1885లో ప్రకటి వావిలాల వాసుదేవ శాస్త్రులు మొదలగు సంస్కృత నాటకాలు తెలుగుకు అనువదింప మొదలు కొక్కొండ వెంకటరత్నం పంతుల వారు, వీరేశలింగం గారు, ధర్మవరపు రామకృష్ణమాచార్యుల వారు, ఇంకా అనేకులు వెంకటరాయ శాస్త్రుల వారు సమకాలికులై ప్రబంధాలను గద్య గ్రంథాలను నాటకాలు వ్రాస్తారు. గురదాడ శ్రీరామ్మూర్తి పంతులు గారు, వీరేశలింగం పంతులు గారు ఆంధ్రకవి జీవితాలను వ్రాస్తాం. ఇది చాలా సంగ్రహంగా శాస్త్రుల వారి సమకాలిక ఆంధ్ర భాషాస్థితి. వెంకటరాయ శాస్త్రుల వారు నాగానందాన్ని ప్రకటించి ప్రతాపరుద్రీయాన్ని ప్రకటించటానికి మధ్య జరిగిన భాషా వివాదాలే శాస్త్రుల వారి ప్రతాపరుద్రీయ నాటక రచనా దీక్షకు కారణం అయినట్టు అనుకో. ప్రతాపం వారి హృదయాల్లో చిరకాలం పూర్వమే అంకురించిన పక్వమై వెలయుటకు ఇంతకాలం పట్టి ఈ లోపల ఆంధ్రదేశంలో పండితుల కవి పండిత సంఘం ఏర్పడి శాస్త్రుల వారి చేత తుదముర్తి. ఈ విషయాలు శాస్త్రుల వారి జీవితంలో ప్రధాన స్థానం పొందడం చేత శాస్త్రుల వారు వాంగ్మయ సమరంలో పోరాడిన యోధులు అవటం చేత ఈ చరిత్ర అంతా వదలటం భావ్యంగా. ఆ కాలంలో ఆంధ్రదేశంలో భాషా విమర్శకాదులకు పూనుకొని సూర్యాలోకం, ఆంధ్ర భాషా సంజీవని, అముద్రిత గ్రంథ చింతామణి, శశిలేఖ, వివేకవర్ధని, కళావతి మొదలైన అనేక పత్రికలు తీవ్ర విమర్శలు చేస్తారు. సూర్యాలోకంలో జీసీవి శ్రీనివాసాచార్యులు మద్రాసు నుండి ప్రకటించేవారు. ఇందులో విద్యా విషయాలే కాక లోక వృత్తాంతాలు కూడా. ఆంధ్ర భాషా సంజీవని పత్రిక మహామహోపాధ్యాయులు కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు కూడా మద్రాసు నుండి జరిపారు. వీరు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ ఆంధ్ర పండితులే కాక ఆంధ్ర విద్యా పారంగతులని ప్రసిద్ధి వహించివని. బహు నాటకకర్తలైన శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యులు వారి వంటి వారు అనేకులు వీరి శిష్యవర్గంలో ఉన్న అముద్రిత గ్రంథ చింతామణి అనే పత్రిక శ్రీ పూండ్ల రామకృష్ణయ్య గారు నెల్లూరు నుంచి ప్రకటించేవారు. వీరు 1890 జూలై 4వ తేదీని నెల్లూరి దువ్వూరను గ్రామాలలో 6000 నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి సంస్కృతాంధ్రాలను చక్కని జ్ఞానం సంపాదించటం చేత మంచి లాక్షణికులని విమర్శకులని ప్రసిద్ధి పొంది 1885 సంవత్సరంలో వీరు వడయూరు వి నాగయ్య గారనే వారిని కలిసి ఈ పత్రికను శ్రీ వెంకటగిరి మహారాజా కీర్తిశేషుడు రాజగోపాల కృష్ణ యాచేంద్ర బహద్దర్ వారి పోషణలో ప్రారంభించి 1888 వరకు జరిపిన అనంతరం సహాయ సంపాదకులు వీరనాగయ్య గారు మానుకొనగా
తామొక్కరే తమ నిర్యాణ పర్యంతం 1904 వరకు జయప్రదంగా నిర్వహించారు. పూర్వకామ్యాలన్నింటిలో పరిష్కరించి ముద్రించారు. శశిలేఖ అనే పత్రికలు మద్రాసు నుండి శ్రీ గట్టుపల్లి శేషాచార్యుల వారు, శ్రీ నేలటూరి పార్థసారథి అయ్యంగారు మొదలైన వారు తోడ్పాటుతో ముద్రిస్తారు. కందుకూరి వీరేశలింగం పంతుల వారు, వివేకవర్ధనుడు రాజమహేంద్రవరం నుండి నలుపుతారు. శిలా కళావతి పత్రిక శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రుల గారి సంపాదకత్వంలో రాజమహేంద్రం నుండి వచ్చాయి. ఈ కాలంలో కోండ్ల రామకృష్ణయ్య గారి కొక్కొండ వారి బిల్వేశ్వరీయం అనే గ్రంథం విషయంలో వివాదం ఏర్పడి దీని గురించి కోండ్ల రామకృష్ణయ్య గారి ప్రకటించిన వ్యాసం నుండి కొంత ఉదాహరణ. శ్రీ బిల్వేశ్వరీయం అనే విమర్శనను గురించి ఈ సంవత్సరం మార్చి నెల మొదట మేము విమర్శిస్తున్న శ్రీ బిల్వేశ్వరయ్యని గురించి వివిధాభిప్రాయాలు ఇతరుల చేత ప్రకటింపబడి వాటికి ప్రత్యుత్తరంగా ఈ ఉపన్యాసం అంటే ఈ వ్యాసాన్ని ప్రకటిస్తున్నాం. బ్రహ్మశ్రీ మహారాజశ్రీ శ్రీమద్ కుక్కొండ వెంకటరత్నం పంతుల వారు సంస్కృత ఆంధ్రములలో అసమాన పాండిత్యం కలవారనుట జగద్విదితమైన అలాంటి పండితుడి చేత వివరించబడిన గ్రంథాన్ని విమర్శించుట పండితులకు విధి. శ్రీ పంతులు వారి తమ గ్రంథం విమర్శనార్థమై 1993 మా కార్యస్థానానికి పంపారు. గ్రంథాన్ని శాంతంగా చదవగా గుణాలతో పాటు కొన్ని దోషాలు మాకు కనిపించగా మా విమర్శ అంతా ఒక గ్రంథంగా వ్రాసి అంటే ఒక వ్యాసంగా వాటిని ప్రకటించడానికి ముందు పంతుల వారి అభిప్రాయాన్ని తెలుసుకొనదని మంచిదని ఈ ఫిబ్రవరి 4వ తేదీలో చెన్నపురికి పోయి వారికి మా విమర్శ గ్రంథమంతా చూపా. పంతులు వారు మా విమర్శలను కనుగొని ఏ కారణంతోనూ మీ పత్రిక ప్రకటిస్తే దీనికి ప్రత్యుత్తరం ఇస్తానని వస్తారు. ఈ ఉదంతమంతా మహారాజశ్రీ వనప్పాకం శ్రీనివాసాచార్యులతో విన్నవించి పంతులు వారు చెప్పిన ప్రకారం చెయ్యండని శ్రీనివాసాచార్యుల వారు మాతో మందలించి మేము మా స్వస్థలం చేరాక 1894 మార్చి నెల పత్రిక ముద్రిస్తుండగా పంతుల వారు చెన్నప్పటి నుండి మాకు ఒక జాబు రాశారు. జాబు ఉదహరింపడు. మా మార్చి నెల పత్రిక ఇప్పటికే ముద్రితమై ఉండినందు కాలం మిగిలినదని బదులు చెప్పారు. ఈ పద్యముల లోపాలు మేము పంతులు వారికి చెప్పాం. మార్చి సంచిక చూసిన విస్పష్టం. తాము వ్రాసిన పద్యాలు ప్రకటింపలేదనే కోపంతో మార్చి నెల పత్రికలోని ఆయా క్షేపణాలు ప్రత్యుత్తరాలు ఇస్తూ సిద్ధాంతి శివశంకర శాస్త్రుల వారు వ్రాసినట్టుగా కొన్ని పద్యాలు వ్రాసి మమ్మల్ని నిందించారు. ఆ పద్యాలు వేనెల సంచికలో ప్రకటిస్తున్నారు. అందువల్ల ప్రథమంగా గచ్చకు కారు దువ్విన వారు ఎవరైంది విద్యులు ఎరుగుతారు తెలుసుకోండి. ఆవల సంకుల సమరం సమకూడి ఎవరి శక్తి కొద్ది వారు పోట్లాడారు. ఈ వాగ్గ్రహణం భాషోపయోగమైన విషయం కనుక మేమును మోమాటం లేక వాగ్జన్యం కావించి అర్ధరథులు అతిరథులు మహారథులు అందరూ మా పక్షంలోనే ఉన్న కొన్ని ప్రయోగాలు ఉపసంహారాలైనను మాకు జయమంటానికి సందేహం లేదు. పండితులు అనేకులు మా వాదాలకు అనుమోదం చెప్పారు. ఇందుకు నిదర్శనం అయిన ఇంత మాత్రంలో మేము వెర్రవీగేవాళ్ళమేం కావు. ప్రమాదో ధీమతామతి అన్ని ఉంది కదా, నిందింపగలిగింది కదుగా. ఇది అలా ఉండదు. ఇప్పటికీ నీ శ్రీ పంతుల వారి యందు కడు గౌరవం మాకు కలిగే ఉన్నది. ఇదిపై వాద చరిత్ర సంగ్రహం దీని సమగ్రంగా ఎరుంగగౌరేవ అముద్రిత గ్రంథ చింతామణి నుండి గ్రహింపవలసిందే కానీ ఈ లఘు గ్రంథంలో హెచ్చుగా వ్రాయటానికి అవకాశం. ఇంతవరకు వేదం వెంకటరాయ శాస్త్రుల విమర్శనలు చేసి ఎవరి హృదయాలని నొప్పించి ఉండలేదు. పై వాదాల సందర్భంగా
రామకృష్ణయ్య గారు పండితాభిప్రాయాన్ని సేకరించే వారి వెంకటరాయ శాస్త్రి వారి అభిప్రాయాన్ని కోరగా శాస్త్రుల వారు కొన్ని జాబులు వ్రాశారు. వారి రామకృష్ణయ్య గారు తమ పత్రికలో ప్రకటించారు కూడా. వబలకు ప్రాస కలదని పంతుల వారు ఇదివరకు ఏ పద్యాన్ని ఉదహరిస్తున్నారు ఆ పద్యాల్లో తమ పడిన అభిప్రాయాన్ని పొరపాడని దాన్ని సంస్కరించిన శ్రీ బ్రహ్మశ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారి ఉపన్యాసం సన్నుతించి మొప్పుకొని అంత మాత్రమే కాదు, వెంకటరాయ శాస్త్రి వారి ప్రక్రియ ఛందస్సు అనే ఒక గ్రంథంపై బంతుల వారీగా అంటే లైన్ టు లైన్ విధంగా వ్రాశారు. ఎలా అంటే ఈ పుస్తకం రూపులో కడు చిన్నదైన గుణాతిశయం చేత పెద్దదిగానే ఎన్నదగినది. తర్వాత శాస్త్రుల వారి జాబుల పూండ్ల రామకృష్ణయ్య గారు విశేషంగా ప్రకటించడం ప్రారంభి. ఆంధ్ర భాషా సంజీవనిలో ఆసూరి శ్రీనివాసాచార్యులు మొదలైన వారు ముద్రింపించుకొని ఉత్తరాలకు శాస్త్రుల వారు అముద్రిత గ్రంథ చింతామణిలో ప్రత్యుత్తరాలు ఇచ్చారు. అందుకు ఆసూరి శ్రీనివాసాచార్యులచే వెంకటరత్నం పంతులు వారు మళ్ళా జవాబిచ్చారు. ఇందుకు దూషణ వాక్యాలు ప్రయోగింపబడి కానీ శాస్త్రుల వారు బదులు దూషించగా ఇలా వ్రాశారు. అముద్రిత గ్రంథ చింతామణిలో గడచిన ఏప్రిల్ మే సంచికలలో నా ప్రకటించిన కొన్ని సవరణలు గురించి చర్చిస్తూ కొత్తగా కొన్ని ఉదాహరణలు వాణిని గురించి నన్ను ప్రశ్నలు వేయు వైశాఖ జ్యేష్ఠమాసాల ఆంధ్ర భాషా సంజీవని సంచికలయన్ 3 జాబులు ప్రకటించబడ్డాయి. ఆ జాబులలో వ్రాయబడిన తిరస్కారాన్ని ఛలాపలాపాల ప్రకటిత పూర్వమైన నా జాబులోనే పూర్ణంగా తత్వోత్తరాలయ్యు మళ్ళా అడగబడిన ఆక్షేపాలను మాని విద్వద్వరేణ్యుల చిత్తం వడయవే సుప్రసక్తములైన విషయాలకు మాత్రమే నేర్చినబడి సమాధానాలు వ్రాశారు. ఇందరి గుణదోష నిర్ణయానికై విద్యా నికష పాషాణాలై విద్వద్వరేణ్యులే ప్రమాణం. ఇప్పటికి వెంకటరాయ శాస్త్రులు వారు ఎవరికి ద్వేష్యులై ఉండదు, అంటే ఎవరి మీద ద్వేషంతో రాయి. పూర్వం వీరేశలింగం పంతులు వారి వితంతువాదాలకు ఎదురుగా వాదాలు సరిపినప్పుడు శాస్త్రుల వారి పాండిత్యం లోకానికి తెలిసింది. వాళ్ళిద్దరూ అభిప్రాయ భేదం ఏర్పడిందే కానీ దూషణ గ్రంథాల వరకు కానీ వెంకటరత్నం పంతులు వారు మాత్రం తమ గ్రంథంలోని దోషాలు వెల్లడి చేసిన పూండ్ల రామకృష్ణయ్య గారి ఆక్షేపాలు సాధువులని వ్రాసినందున వెంకటరాయ శాస్త్రుల వారి పాత్రోచిత భాషను ద్వేషించడం ప్రారంభించి దూషించి వ్రాయసాగిరి. కానీ వెంకటరాయ శాస్త్రుల వారు బదులు దూషించగా సవిమర్శకాలే సమాధానాలు మాత్రమే రాశారు. ఆంధ్ర కవి పండిత సంఘం మొదటి ప్రథమ సమావేశం పదవ ప్రకరణం. ఈతన్ నిర్మిత బళ్ళారి డిస్ట్రిక్ట్ కోర్టు ప్లేడర్ బ్రహ్మశ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యులు వారి ప్రథమ ద్వితీయ సంఘంలో కార్యదర్శి. ప్రథమ సంఘం బళ్ళారిలో 1897 ఏప్రిల్ నెలలో ఈస్టర్ సెలవులలో జరిగాయి. అప్పుడు శ్రీమాన్ రాజబహదూర్ వనపాకం అనంతాచార్యులు బిఎల్ గారు అగ్రాసనాధిపతి కృష్ణమాచార్యుల వారు ఒకరిని మీరు ఈ విషయంలో ఆంధ్ర ఉపన్యాసకులు అయ్యదరా అని, అలాగే సహాయక ఉపన్యాసం యథోచితంగా అడుగుతున్న పలువురు విషయాలు గ్రహిస్తున్న వెంకటరాయ శాస్త్రి వారు ఏ విషయాన్ని కోరరు. కృష్ణమాచార్యుల వారు వారిని ప్రధాన ఉపన్యాసంలో కడుగక ద్వితీయానికి తృతీయానికి అడుగుతారు. కుక్కొండ వెంకటరత్నం పంతులు వారిని మాత్రం ప్రధాన ఉపన్యాసానికి అడిగారు. అలా ఉండగా అగ్రాసనాధిపతి కార్యదర్శి అయిన కృష్ణమాచార్యుల వారిని
మీరు ఎందుకు వెంకట శాస్త్రి గారిని వదిలేస్తున్నారు అని హెచ్చరిక చేసి అప్పుడు కృష్ణమాచార్యుల వారు తత్కాల విచార్య ప్రమాణమైన 5 నిమిషాలలో వెంకట శాస్త్రుల వారి సహాయ ఉపన్యాసాన్ని కమ్మని అడిగారు. శాస్త్రుల వారు నిరాకరి. అలా అయితే మీరేం చేస్తారు అని కృష్ణమాచార్యుల వారు 6వ నిమిషం నాది అని శాస్త్రుల వారు చెప్పారు. కృష్ణమాచార్యుల వారు కొంచెం సంశయిస్తూ అంగీకరి. శాస్త్రుల వారా ఒక ఉపన్యాసం తగ్గ వేరొకటి పూనుకొన కడమ 2 విషయాలు ఇతరులు స్వీకరి పూర్వోక్త విషయాష్టకాల 5వది వెంకటరత్నం పంతులుగా పండితులు గ్రామ్యాల్లో భాషింపకూడదు, వ్రాయను కూడదు అనేది వెంకటరాయ శాస్త్రుల వారిదై 6వ విషయం. కవులు నూతన మార్గాల్లో గ్రంథాలు రచించడం మంచిది అనేది మర్నాడు పూర్వాహనంలో ఉపన్యాసాలు ప్రారంభమై కాలం తెలియటానికై ప్రధానోపాధ్యాయుడికి 10 నిమిషాలు హెచ్చరికగా గంట 15 కాగానే విరామ గంట వాయించేట్లుగా రెండవ వాడి 5 నిమిషాలు హెచ్చరిక గంటను 10 నిమిషాలు అయిన తర్వాత విరామ గంట తృతీయని విరామ గంట మాత్రమే వాయించేట్లుగా నియమం ఏర్పడి కొన్ని కారణాల చేతి ఆ పూర్వాహన అంతము కూడా వెంకటరాయ శాస్త్రి గారి 6వ విషయాన్ని గురించి ఉపన్యసించున్నట్లుగా అగ్రాసనాధిపతి కోర శాస్త్రుల వారు ఉపన్యాసం చేశారు. పత్రిక ఉపలేఖకులు కడమవారి ఉపన్యాసాల్లో శాస్త్రుల వారి ఉపన్యాసాన్ని అనుగమింపనేర లేఖిలను కింద వేసి సామాజిక పదవిని అవలంబి అగ్రాసనాధిపతి గారు చివర సకల ఉపన్యాసాన్ని వ్రాయించిన శాస్త్రుల వారి ఉపన్యాసాన్ని హెచ్చరిక గంటను వాయించగా విరామ గంటను వాయించగా శాస్త్రుల వారికి కాల ప్రమాణ నియమాలు తొలగి శాస్త్రుల వారి మీ ఉపన్యాసం ఆపుటం నాకు ఇష్టం లేదు అన్న. 2వ పూట మళ్ళా ఉపన్యాసం ప్రారంభం. వెంకటరత్నం పంతులు గారి గ్రామ్య విషయం మొదటి వారు ఉపన్యసించి తుండగా సామాజికుడు అగ్రాసనాధిపతి గారి శాస్త్రి గారి చేత ఆ విషయాన్ని మళ్ళా ఉపన్యాసం చేయించమని ప్రార్థించారు. తదనుసారంగా అగ్రాసనాధిపతి గారు కోరగా శాస్త్రులు గారు కాల నిర్బంధం లేక ఆ గ్రామ్య విషయాన్ని ప్రసంగి పంతులు వారు చెప్పినట్టు ఎల్లవారితో సర్వకాల సర్వావస్థలలో వ్యాకృత భాషని భాషింప సమకట్టిన వ్యవహార హాని కలుగునని గ్రామ్య జనులతో వ్యవహరించినప్పుడు గ్రామ్యం పండితులతో భాషించిన వారికి వాయునకు వ్యాకృత భాషయును వ్యవస్థ ఏర్పరుచుకోవటం మంచిది అని శాస్త్రుల వారు ఉపన్యాస సారాంశం. అలాగే ఈ విషయం అంగీకృతం అందరూ ఒప్పుకొని చివరికి ఉపన్యాసకులలో కొండ్ల రామకృష్ణయ్య గారిని మాత్రమే బళ్ళారి సామాజికుడు అగ్రాసనాధిపతి సుముఖంగా పల్మారు వేడి ప్రసంగింపై వారి వాగ్జరి కడు అలరి అగ్రాసనాధిపతి గారు పండితులు వేదం వెంకటరాయ శాస్త్రి గారి వంటి వారుగా ఉండవలనని అలాంటి వారు అరుదని కూడా చెప్పారు. కృష్ణమాచార్యుల వారు శకటరేప అర్ధానుస్వార భాష నుండి తొలగింపదగినవని ఆ ఉద్దేశం వెల్లడి చేసి శాస్త్రుల వారు నిషేధించారు. కృష్ణమాచార్యుల వారు నిషేధానికి ఒప్ప అప్పుడు శాస్త్రుల వారు తమ వంతుగా బండీల అదే భేదం వీరిని కూడా ఆ రెంటితో చేర్పమని బహువర్ణ నాశ ఉద్దేశాన్ని సాహసింపక కృష్ణమాచార్యుల వారు నిజోద్దేశాన్ని త్యజించారు. కృష్ణమాచార్యుల వారిని ఉద్దేశించిన విసర్జనలో ఇదొకటి. యూనివర్సిటీ వారు మెట్రికులేషన్ పరీక్షకు ఆధునిక కవుల గ్రంథాలు పెట్టేటప్పుడు ఆ కవులకు పారితోషకం ఇవ్వటం లేదా అలాంటి వాళ్ళకి
పారితోషకం ఇవ్వవద్దని యూనివర్సిటీ వారికి ఈ సంఘం రాయవలసిందని, ఈ సభ వారు ఇలాంటి పెత్తనం పెట్టుకోవడం అనుచితమని వెంకట శాస్త్రి గారికి తోచి, కృష్ణమాచార్యుల వారు ఈ రీతిగా ప్రతారితులైతే మీరవటానికి అన్నాడు. వడ్డాది సుబ్బరాయుడు గారు అని వారు ఉత్తరం ఇచ్చారు. అలాంటి సుబ్బరాయుడు గారు ఈ సంఘానికి వ్రాశారా అని మళ్ళా ప్రశ్న లేదని కనుక మనం ఇందు ప్రవేశింపకూడదు. సుబ్బరాయని వారికి ఇచ్చే ఉందరు, లేదా వారికి న్యాయస్థానాలు అని శాస్త్రుల వారు నిషేధించారు. కృష్ణమాచార్యుల ఆ ఉద్దేశాన్ని తను అనుకున్న దాన్ని వదిలేశారు, త్యజించారు. రేపు శారదా కాంచికర్ కోళ్ళ రామకృష్ణయ్య గారి జాబు